హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా సాఫ్ట్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నె పంచదార తీసుకోవాలి. మనం ఏ గిన్నె అయితే తీసుకున్నామో ఆ గిన్నెకి బటర్ తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. మళ్ళీ అదే గిన్నె క్వాంటిటీతో మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండిని జల్లించుకొని వేసుకోవాలి. ఈ మైదా పిండిలోనే ఒక చిన్న స్పూన్ బేకింగ్ సోడా, అలానే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. మనం అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలానే ఎగ్స్ కూడా అదే గిన్నె క్వాంటిటీతో మనం ఎగ్స్ని కూడా తీసుకోవాలి. వీటిని ఎల్లో అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పిండిలో యాడ్ చేసుకోవాలి. పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మీకు ఏ ఫ్లేవర్ కేక్ ఇష్టమో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి ఉండలు అనేది లేకుండా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం ఒకే డైరెక్షన్లో మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ బౌల్ తీసుకొని ఆ కేక్ బౌల్లో బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్కి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ని వేసుకోవాలి. మనం హాఫే వేసుకోవాలి, ఎందుకంటే కేక్ అనేది పొంగుతుంది కదా. మనం ఇలా హాఫ్ వేసుకొని ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో 170 degrees ప్రీ హీట్ చేసుకున్న తర్వాత 22 minutes మనం కేక్ అనేది బేక్ చేసుకోవాలి. మనం టైం సెట్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఉడికించిన తర్వాత మనం స్టాప్ చేసుకొని మనం ట్రూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, ట్రూటీ ఫ్రూటీని పిండిలో కలుపుకొని ఇలా పైన చల్లుకోవాలి. ముందే ఎందుకు చల్లుకోలేదు అంటే మనం వేసుకున్న ట్రూటీ ఫ్రూటీ అనేది అడుగుకి వెళ్ళిపోతాయి కాబట్టి ఒక 5 minutes తర్వాత వేసుకుంటే పైనే ఉంటాయి, మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత 22 minutes మనం బేక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.